వచ్చే రాజన్న రాజ్యంలో ప్రతి కుటుంబం సంతోషంగా కళకళలాడుతుందన్నారు షర్మిల. పల్లెల్లో బెల్ట్ షాపులు అనేవి ఉండవన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, వికలాంగులు ఇలా ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని అన్నారు. వైఎస్ఆర్ ఇచ్చిన ప్రతి మాటను, ప్రతి ఆశయాన్ని జగనన్న నిలబెట్టుకుంటారని చెప్పారు షర్మిల. రైతులకి, మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక. ఈసారి ఏ ఒక్కరికి కూడా పక్కా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా పక్కా ఇల్లు కట్టే బాధ్యత జగనన్న తరపులోనే వేసుకున్నారు. మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీకి ఊపిరి పోస్తాడు జగనన్న. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గ్రామాలలో, మన ఊర్లలో ఇక బెల్ట్ షాపులు, సారా షాపులు ఉండవు. ప్రతి కుటుంబము బాగుపడుతుంది. ప్రతి విద్యార్థి గొప్ప చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేసే రోజు దగ్గరలోనే ఉంది. మీరందరూ జగనన్నను ఆశీర్వదిస్తే రాజన్న రాజ్యంలో ఇవన్నీ తప్పకుండా సాధ్యమవుతాయి. ఇది మరో ప్రజా ప్రస్థానం. ఇది మరో ప్రజా ప్రస్థానం. నేనే వస్తున్నా, నీ కోసం నేనే వస్తున్నా, నీ ముందే నేనే వస్తున్నా, నీ శక్తిని నేనే వస్తున్నా, నీ అందరి అండగా వస్తున్నా, జగనందరి అండగా వస్తున్నా. ఇది మరో ప్రజా ప్రస్థానం. ఇది మరో ప్రజా ప్రస్థానం. ఊపిరిచ్చిన యువజనులారా, తోడుగున్న శ్రమికు